మగవాళ్ళకి సమానంగా ఉంటున్నారు ఈనాటి యువత. మేము ఏ రంగంలో తక్కువ కాదు, ఏ ఏ దేంట్లోనైనా ముందుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మౌనిక ఉంది. ఎట్లా మౌనిక, అసలు ఎలా ఈ ఆటోని ఎంచుకోవడానికి కారణం ఏంటి? హాయ్ అండి, నా పేరు మౌనిక. ఇదేంటంటే మా డాడీకి మేము ముగ్గురు అమ్మాయిలం, నేను లాస్ట్ అమ్మాయిని. సో ఇద్దరు అక్కలు పెళ్ళి అయిపోయింది, బాగానే ఉంది. కొంచెం పెళ్ళిళ్ళకి అప్ అవ్వడం వల్ల నేను ఈ ఫీల్డ్ కొంచెం ఎంచుకున్నాను. డాడీ వాళ్ళ కోసమే నేను ముందుకు వచ్చాను. ఏంటి మీ స్టడీస్ ఏంటి? డిగ్రీ చేశాను మ్యామ్, BA. అంతా బాగానే ఉంది, జాబ్స్ కూడా చేశాను. బట్ ఎక్కడ చేసినా కొంచెం ప్రెషర్గా ఉంది. సో ఒకరి కింద చేయడం కంటే మా డాడీతో పాటు చేయడం బెస్ట్ అని చెప్పి ఈ రంగం ఎంచుకున్నాను. అంటే ఎన్ని గంటలకి ఆటో నడుపుతారు? ఏ టైంకి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ టైంలో స్కూల్ నడుపుతాను, 7 to 8 వరకు స్కూల్ నడుపుతాను. ఆఫ్టర్ 2 అవర్స్లో నేను ర్యాపిడో కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. సో మ్యాక్సిమం అయితే 2 అవర్స్ చేస్తాను, 4 అవర్స్ చేస్తాను అంతే. ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఆటో స్టార్ట్ చేసి? ఆటో నడపడం రీసెంట్గా స్టార్ట్ చేశాను. వ్యాన్ మాత్రం 10 years ఎక్స్పీరియన్స్, 10 years నుంచి నడుపుతున్నాను. అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీతో వాళ్ళందరూ జాబులు చేస్తూ ఉన్నారు, మీరు ఆటో నడుపు, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అరే నాతో పాటు వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు, నేను ఆటో నడుపు, అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? వచ్చింది మేడం, చెప్పే వాళ్ళందరూ ఈ ఫీల్డింగ్ ఎందుకు, డ్రైవింగ్ ఎందుకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నేను ఒకరి కింద చేయలేను, నా సొంతంగా అంటూ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అంతే. అసలు ఏ రూట్లో నడుపుతూ ఉంటారు ఆటో? నా ఆచారం మ్యామ్, మొత్తం మల్లాపూర్ నుంచి ర్యాపిడో వల్ల హోల్ సిటీ మొత్తం తిరుగుతున్నాను. ఇప్పుడు మీరు ర్యాపిడో కూడా నడుపుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇప్పటివరకు అయితే ఇబ్బంది ఏం లేదు మ్యామ్. మ్యాక్సిమం ఫ్యామిలీసే ఎక్కారు, ఎక్కువ ఫ్యామిలీసే వచ్చారు చాలామంది, చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు వాళ్ళు కూడా. నాకు కొంచెం హ్యాపీగానే ఉంది మ్యామ్. అట్లా మౌనికకి ఆటో నడపడం వల్ల ఫ్యామిలీకి సరిపడా అమౌంట్ వస్తున్నాయా, లేక ఇంకేమన్నా చేయాలనుకుంటుందా మౌనిక? వ్యాన్ ఎక్కువ వ్యాన్ నడుపుతాం కాబట్టి ర్యాపిడోలో ఏమంతగా లేదు. సో దానికోసమే ఇదంతా ఇప్పుడు ధర్నా ఇవన్నీ జరుగుతున్నాయి. సో ముందుకు కొంచెం సాగడానికి కోసమే కొట్లాడడానికి వచ్చాము యాక్చువల్లీ, బట్ చూస్తూ ఉండిపోయాను. అంటే ఈ ఆటో నేను నడుపుతాను అన్నప్పుడు నానేమన్నారు? ఎందుకమ్మా అమ్మాయిలు ఏదైనా జాబ్ ఏమన్నారు? నానేమన్నారు, అమ్మ ఏమన్నారు? ఆటో ఏమొద్దులే, జస్ట్ వ్యాన్ నడుపుకో చాలు, స్కూల్కి వెళ్ళే వరకు చాలు అని చెప్పి అన్నారు. సో నేను ఎందుకు రావాలి, చాలామంది ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటాను, చాలామంది ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారు, నేను ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పి రీసెంట్లీ 2 months బ్యాక్ నుంచి ర్యాపిడోలో స్టార్ట్ చేశాను. మీరు ఆ వ్యాన్ నడుపుతారా? మాకు చూపిస్తారా ఇప్పుడు? ప్రస్తుతం మనం మౌనిక నడిపే వ్యాన్ లో ఎక్కాము. అసలు ఎలా వ్యాన్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి? ఎలా వ్యాన్ దాదాపు చాలా పెద్ద వ్యాన్, ఇది నడపడానికి అంటే చాలా ధైర్యం ఉండాలి. ఎలా అనిపించింది? నాకైతే చాలా బెస్ట్ ఉంది మ్యామ్. మా డాడీని చూస్తూ పెరిగాను ఫస్ట్, తను ఫస్ట్ మూమెంట్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఇంటర్ నుంచి చూస్తూ ఉండేదాన్ని. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చినాక స్టార్ట్ చేశాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తూ మూవ్ ఆన్ అయ్యాను, చూస్తూ చూడటం. సో అట్లా ఫస్ట్ ఇదంతా గమనించుకున్న తర్వాత నేను ఎలా వెళ్ళాలి, ఎలా మూవ్ చేయాలి, డాన్స్ స్కూల్కి వెళ్దామంటే 10,000 అలా అడిగేవాళ్ళు. సో అలా సెట్ అవ్వదని చెప్పి డాడీ వాళ్ళని చూస్తూనే పెరిగాను. అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, ముగ్గురు అమ్మాయిలం కాబట్టి నేను ఒక ఇన్స్పిరేషన్ మా డాడీనే తీసుకున్నాను. డాడీ చేసే దాన్ని బట్టే నేను ముందుకి మూవ్ అయ్యాను అన్నమాట. ఫస్ట్ ఇద్దరు అక్కడికి మ్యారేజ్ అయిపోయింది మ్యామ్. పెద్ద అక్క ఇంటర్ వరకు చదువుకున్నారు, తను ఇంటర్లోనే మ్యారేజ్ చేసేసారు. చిన్నక్క 10th స్టాప్ అయిపోయింది, చిన్నక్క మ్యారేజ్ అయిపోయింది, ఆల్ సెటిల్ అనమాట. ఇప్పుడు నేను ముందుకున్నాను. డిగ్రీ కంప్లీట్ చేసి యా మ్యామ్. నెక్స్ట్ ఏంటి? ఎట్లా ఈ వ్యాన్ నడుపుతూనే ఉంటారా, లేక ఇంకేమన్నా అదర్ జాబ్స్? ఎట్లా ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ అంటూ డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనే ఆశ ఉంది మ్యామ్. ఓకే. సో దాన్ని ట్రై చేస్తున్నాను, బట్ ఎక్కడ ఆప్షన్ నాకు దొరకట్లేదు, లోన్ కూడా ఇవ్వట్లేదు. డ్రైవర్స్ కదా, మీకు ఎందుకు లోన్స్, మీకు ఇవ్వడానికి సరైన పేమెంట్స్ లేవు, పే స్లిప్స్ లేవు, ఏ రకంగా లోన్స్ ఇస్తాము అన్న దాని మీద నడుస్తుంది మొత్తం. సో దాని గురించి కూడా మేము చాలా బ్యాంక్స్లో తిరిగాను,
అడిగాను కూడా. సో డ్రైవర్స్కి అనేది ఎక్కువ ఏమంటే సెక్యూర్ అనేది లేదనమాట. సో స్పెసిఫిక్గా జాబ్ కాదు కాబట్టి పేరెంట్స్ పేమెంట్స్ ఇస్తేనే మాకు వస్తుంది. ఎవ్రీ మంత్ పేమెంట్స్ అనేది కూడా ఒకే డేలో రాదు, డే బై డేలో పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వ్యాన్ నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది? నాకు మ్యాక్సిమం 3 monthsలో వచ్చేసింది మ్యామ్. ఎందుకంటే చూస్తూ పెరిగాను. సో ఎలా మూమెంట్స్ చేయాలి, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, కేస్ స్టార్ట్ చేసి గేర్స్ వేయడం అలా అనేది నాన్న దగ్గరే నేర్చుకున్నా? నాన్న దగ్గర మొత్తం నాన్నతోనే జరిగింది. మ్యాక్సిమం అయితే మొత్తం మా డాడీ నేర్పించారు. చాలా మంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు నేర్చుకోవడానికి. అలాంటి అమ్మాయిలకి మౌనిక ఏం చెప్తారు? నేను ఇన్స్పిరేషన్గా చాలా మందికి ఉన్నాను మ్యామ్. 2-3 నేర్పిస్తున్నాను. రీసెంట్లీ ఒక అక్క ర్యాపిడోలో ఎక్కారనమాట. తన పరిస్థితి బాగాలేదని చెప్పి నన్ను నేర్పించమని చెప్పారు. 2 days వెళ్ళాము. తర్వాత 7th day స్ట్రైక్ వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి అక్క కూడా బిజీ షెడ్యూల్ అయిపోయింది తనకి కూడా. సో ఇంకా దాంతోనే ఆగింది. ఒక పేరెంట్కి నేర్పించాను. కానీ వాళ్ళు ఏంటంటే నేను చెప్పే మాటల వరకే ఇన్స్పిరేషన్ అవుతున్నారు. తర్వాత వాళ్ళు సొంతంగా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అక్కడ కొంచెం బ్రేక్ పడుతుంది. చాలా మంది మ్యాక్సిమం మనకంటూ లేనప్పుడు మన సొంత బిజినెస్ చూసుకోవడం బెస్ట్. డాడీకి సపోర్ట్ కానీ పేరెంట్స్కి లేనప్పుడు నీకంటూ ఒకటి ఉండాలి. సో నువ్వు ఏదైతే చేయలేదన్నారో అదే చేసి చూపించాలి. అదే నా పట్టుదల. మౌనిక ఫాదర్ రాములు ఉన్నారు. సరే, ఎట్లా మీ పాపకు డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎట్లా మీ పాప డ్రైవింగ్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అయితే ఒక కొడుకులాగా ఫీల్ అవుతున్నా. ఇప్పటికి కూడా ఆమె కష్టపడుతుంది. నాకు కూడా అందరూ నా కొడుకులా పని చేస్తారని చాలా మంది అంటున్నారు. నాకు కూడా ఎన్ని రోజులు ఉన్నా ఒక అమ్మాయి పెళ్లి చేయాలన్న ఆలోచన ఒకటి ఉంది. దానివల్ల ఆమెకు ఎంతన్నా మొత్తం నేర్పించేసి ఆమెకు ధైర్యంగా ఇడిచిపెట్టేసిన. ఆమె బతుకు ఆమె లైఫ్ ఉండాలని. మీరు ఒక తండ్రిగా ఇది చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయిలకి ఏ మాత్రం తీసుకోకుండా మీకు ఆసరాగా నిలబడింది. ఇప్పుడున్న చాలా మంది పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? మాకు మగపిల్లలు గ్రేట్ అనుకున్న పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అలాగానే ఏం లేదు. నాకు ఎవరైనా ఒకటే, 3 ఆడపిల్లైనా సేమ్ అందరు ఒకటే, అందరు ఒకలాగానే చూస్తా. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. నాకు కూడా సాయం చేస్తుంది కాబట్టి నా బిడ్డ ధైర్యం అని నేను అందరికీ చెప్పుకుంటున్నా. అంతే. ప్రతి ఒక్కరు నా దోస్తులు అందరు చాలా మంది ఉన్నా వాళ్ళకి అదే చెప్పుకుంటున్నా. ఇప్పుడు కూడా నేనైతే హ్యాపీగానే ఉన్నాను మా బిడ్డతో, అందరితో. ప్రతి ఆడపిల్లకు స్వేచ్ఛగా ఇట్లనే ధైర్యంగా బతకాలి. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఏం చెప్తారు మీరు? అందరు నాలాగా చూసి నేర్చుకోవాలి. అందరు ఇప్పుడు నేను చేసే ధైర్యము అందరు చూసి నేర్చుకుంటే సరిపోతుంది. ఎవరి మీద ఆధారపడకుండా బతికేయచ్చు. అది తల్లిదండ్రులు కూడా మంచిగా సేఫ్ ఉంటుంది. అన్నీ నేర్చుకొని ఉంటే రేపు నేను అడ్డం పడ్డా కానీ తల్లిదండ్రులు తీసుకోవడానికి నా బిడ్డ ఉపయోగపడుతుంది. దానివల్ల నాకు అన్నిటికీ సేఫ్. చాలా మంది ఆ మగపిల్లలు అన్ని పనులు చేస్తారు, మగపిల్లలే డ్రైవింగ్ చేస్తారు అనే తల్లిదండ్రులకి మీరేం చెప్తారు? వాళ్ళకేంది మేడం, వాళ్ళంటే వాళ్ళు నాకు మగవాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకు కొద్దిగా అహంకారం ఉంటుంది తల్లిదండ్రులకు. ఆడు ఎట్లయినా బతికేస్తాడని వాళ్ళకు ఉంటుంది. నాకు అలా లేదు మేడం. వాళ్ళు ఎంతైనా అట్లా వాళ్ళకు ఒక శిక్షణ నేర్పాలి. వాళ్ళకి నేర్పితే వాళ్ళు కూడా లైఫ్గా సెట్ అవుతారు మేడం. చాలామంది సడన్గా కూడా పిల్లలు ఏమైనా ఇంట్లో తిట్టంగానే పారిపోయి చచ్చిపోడు ఇవన్నీ చేస్తారు. చిన్న పిల్లలు ఇంట్లో ఏమైనా తిట్టంగానే. వ్యాన్ నడుపుతుంటే ఎవరన్నా ఎందుకు మీ అమ్మాయికి ఆటో నడిపిస్తున్నా అట్లా ఎవరన్నా వద్దని చెప్పారా మీకు? చాలా మంది ఎందుకు ఇచ్చారు, ఆమెకు ఎందుకు ఇస్తున్నారు, మీరు ఎందుకు ఆమెకు నేర్పిస్తున్నారు, అలా వద్దని చెప్పి చాలా మంది అన్నారు. మా అన్నదమ్ములే అన్నారు. 4 అన్నదమ్ములు మేము. ఆయన పెద్ద అయినా ఇంకో చిన్న లోపల కూర్చున్నాను, ఇంకొక ఆయన రాలేదు. వీళ్ళంతా ఆటో డ్రైవర్లు మేమంతా, ఆటో ఫీల్డ్. దానివల్ల ఏం డిస్టర్బెన్స్ లేదు మేడం. అట్లా అందరికీ నేర్పాలి. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళంతా ఆడపిల్లలకి అందరికీ నేర్పించి పెడితే వాళ్ళు ఎట్లయినా బతికేస్తారు. అదే నా ఫ్యూచర్. అందువల్ల తల్లిదండ్రులకు కూడా కొడుకులని మురవద్దు. వాళ్ళు ఒకరు చక్కగా ఉంటారు, ఒకరు చక్కగా ఉండరు. ఒక్కొక్కరు మా దాంట్లోనే చాలా ఇబ్బంది పడుతున్నారు కొడుకులతోని. తాగి పిల్లం పిల్ల ఇడిచిపెట్టి కొడుకులు అమ్మ కూడా సరిగ్గా చూడకుండా కూడా ఉన్నారు ఈ స్థితిలో. అట్లా కావద్దు. అందరు మంచిగా ఉండాలి. వాళ్ళు కూడా మారాలి. ఎవరు కొడుకులు కూడా మారి అయ్యమ్మని చూసుకుంటట్టు అది ప్రేమ సంపాదించుకుంటే వాళ్ళు ఎన్ని రోజులు జీవితం కరెక్ట్ ఉంటుంది. అది మేడం.
ఈనాటి మహిళలకు కావచ్చు, యూత్కి కావచ్చు, మౌనిక చాలా మందికి ఆదర్శంగా నిలబడుతుంది. కెమెరా పర్సన్ శశికాంత్తో సంగీత, మైక్ టీవీ.